ఎందుకు మేనిఫెస్టోలోని ఏం పెట్టారు? మేనిఫెస్టోలో వాలంటీర్ల తాలూకు గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచడం జరుగుతుంది. ఇది మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక హామీ. మరి పెట్టినటువంటిది మర్చిపోతే ఎలాగా? అడిగితేనేమో వాళ్ళ వ్యవస్థ లేదని మీరంటారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అసలు అది ఉందో లేదో తెలియదని అంటారు. హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అది గుర్తుండదు, ప్రచారం చేసినటువంటి మంత్రులకి అది జ్ఞాపకమే రాదు. ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీ సూపర్ 6లో కనీసం ఒకరన్నా తీసావా? తీద్దాం అనుకున్న అవకాశం లేదు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికన్నా మానుకొని మంచిది. ఈ రేపు జరగబోయేటువంటి ప్రాజెక్టులు, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తీయమనండి. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ తీయమనండి. దానికి సంబంధించినటువంటి అప్రూవల్స్ కానీ, పర్మిషన్స్ కానీ, ల్యాండ్ కేటాయింపులు కానీ, ల్యాండ్ యూసేజ్ చేంజెస్ కానీ, బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్కి సంబంధించి కానీ, రైల్వే జోన్కి సంబంధించి కానీ అన్నీ కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి కార్యక్రమాలకు మాత్రమే రేపు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉంటాయి. ఇదే నోటి మాటతో చెప్పేటువంటి కాదు. అన్ని పేపర్ మీద గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం చేసినటువంటి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు ఇప్పుడు సమయం ఇచ్చారు. వెల్ అండ్ గుడ్. అవి కొనసాగాలని కోరుకుంటాం. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని కోరుకుంటాం. ఈ రాష్ట్రంలో ఆ పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలకి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటాం. కానీ ఆ ఘనత మీ ఘనతలా చెప్పుకొని మా మీద తప్పుడు ప్రచారం చేయడం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ మేధావికి తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం మానేసి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పాను నేను అన్నిని. ఇది నేను చెప్పినవి కేవలం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినవి. గతంలో వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కానీ, లేదా స్టీల్ ప్లాంట్ని డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు తీసుకెళ్తున్నప్పుడు ఆపినటువంటి సందర్భాలు కానీ, BHPని BHELలో విలీనం చేయడం కానీ, హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఆర్డర్లు తీసుకొని వచ్చి కాపాడినటువంటి సందర్భాలు కానీ, లేదా BRTS రోడ్లు కానీ, IT టవర్స్ కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి హయాం దగ్గర నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చెప్పారు, అనేక కార్యక్రమాలు చేశారు. వారు ఇరువురు కలిసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్తో 20 సంవత్సరాలు అవుద్ది. ఆయన ఏం చేశారో మేమేం చేసామో అనేటువంటి చెప్పడానికి చర్చకు సిద్ధం మేము. వారు ఏ రోజు ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేసినటువంటి సందర్భాలు ఏ రోజు లేవు. అధికారంలోకి రావడానికి ఉత్తరాంధ్రను ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో ఉన్నాయి తప్ప, వచ్చినటువంటి అధికారాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వాడుకున్నటువంటి సందర్భాలు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఏ రోజు అటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఏ చర్చ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారితో చర్చకు సిద్ధం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అలా కాదండి. సరే, మీరు చెప్పింది బాగానే ఉంది. గత ప్రభుత్వంలో హెరిటేజ్ సంస్థ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉంది కదా. అవి పరిశ్రమలే కదా. హెరిటేజ్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు కదా. నాకు తెలిసి హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థలు మా అనకాపల్లి కసింకోటలో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 10, 11 యూనిట్లు ఉన్నాయి పరిశ్రమలు. చెప్పనండి, ఏమి ఇబ్బంది పెట్టామని చెప్పనండి. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బాండ్ పేపర్ రాసిచ్చారా? మేము ఏదైనా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మా ప్రతిపక్ష నాయకుడే కదా ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు. హెరిటేజ్ సంస్థ అనేటువంటిది ట్యాక్సులు కట్టకపోయినా 2019 నుంచి 24 మధ్యలో దాదాపు 2-3 సంవత్సరాలు ట్యాక్సులు కట్టకపోయినా సరే, ఆ రోజు కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అని చెప్పి సమయం ఇచ్చి ఇబ్బంది పెట్టకుండా ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలకి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అది.
లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి చెప్పాను కదా, ఇప్పుడు చెప్పినటువంటి ప్రాజెక్టులన్నీ మా హయాంలో వచ్చినవి. వారు వచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చారో చెప్పానండి, సంవత్సరం అయిపోతుంది కదా. సో ఇవన్నీ లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి ఏదో పబ్బం గడుపుకుందామని అంటే అలాగే గడిచిపోతుంది. దాన్నే ఉంది, 5 సంవత్సరాలకు ఒకసారి అధికారం వస్తుంటుంది. ఏది శాశ్వతం కాదు. ఇందాక నువ్వు టైం చూపించావు, ఆ టైం కూడా ఎప్పుడు పర్మనెంట్గా ఒక దగ్గర అయిపోదు. టైం మారుతుంటుంది, పరిస్థితులు మారుతుంటాయి, జనం మారుతుంటారు, ప్రభుత్వాలు మారుతుంటాయి. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు నిర్ణయిస్తారు అన్ని కూడా. ఏదన్నా చెప్తాడు ఆయన ఏదన్నా చెప్తాడు. ఇప్పుడు వాడుకోమనండి, అదేం ప్రైవేట్ కార్యాలయం కాదు కదా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండు, ప్రభుత్వం సంబంధించినటువంటి డిపార్ట్మెంటు, ప్రభుత్వం సంబంధించినటువంటి భవనాలు ప్రభుత్వం ఏ రకంగా వాడుకోవాలనేటువంటిది వారి నిర్ణయం. ఎక్కడ అవుతుంది, దేనికి అవుతుంది, ఎవరు చెప్పారు? ఆయన ఉన్నాడు, ఒక నెల ఏమన్నాను అందులో. మేరానిపోవడం ఏంటి, ఇప్పుడు ఉన్నది కదా. నేనే ఓపెన్ చేశాను అది. మా తాలూకా ఆ రోజు టూరిజం మినిస్టర్ రోజా గారు నేనే ఓపెన్ చేశాను దాన్ని. టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి ఓపెన్ చేసాం. తర్వాత కమిటీ వేసాం. కమిటీ వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యాలయంకి అయితే బాగుంటుందని చెప్పి కమిటీ నిర్ణయించింది. సో దానికే వాడదామని చెప్పి మీకే చెప్పాం కదా. ఈలోపు ఎన్నికలు వచ్చాయి, ఫలితాలు మారినాయి, పరిస్థితులు మారినాయి. ప్రభుత్వం ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది ప్రభుత్వం ఇష్టం. అది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారా, పవన్ కళ్యాణ్ డిసైడ్ చేస్తారా, లేకపోతే లోకేష్ డిసైడ్ చేసుకుంటారా అనేటువంటిది వారి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇప్పుడు దానికి మెయింటెనెన్స్ 10,000 అవుతుంది, 20,000 అవుతుంది, 50,000 అవుతుంది మాకు చెప్తే ఎలాగా? ప్రారంభోత్సవం చేయడం ఏంటి? ప్రారంభోత్సవం అవ్వకముందే కమిటీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అప్పుడు అనేక బిల్డింగులు చూస్తూ ఉన్నారు. వచ్చింది నువ్వు పొరపాటు పడతావు అంటే నీకు పంపించలేదేమో, ఏబిఎన్ ఆఫీస్కి ఏం పంపించలేదేమో, కానీ మామూలుగా గవర్నమెంట్లో అయితే కమిటీ వచ్చింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, టీవీ నాయుడు గారికి వీళ్ళకి పంపించున్న రిపోర్ట్స్. కానీ రిపోర్ట్స్ అనేటువంటి ఇప్పుడంటే మీ గవర్నమెంట్లో ఏ రిపోర్ట్ అన్నా మీకు మీ ఆఫీస్కి వచ్చి వెళ్తాయేమో, ఏబిఎన్ ఆఫీస్కి, టీవీ ఆఫీస్కి, ఈటీవీ ఆఫీస్కి వెళ్తాయేమో. కానీ మా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్లో ఉంటాయి రికార్డ్స్ అన్నీ కూడా. జీవోలు అన్నీ ఉన్నాయి. అన్ని జీవోలు నీ ముందు పెడతాను. ఏ జీవో కావాలి? నువ్వు ఇందాక చెప్పినటువంటి లోకేష్ చెప్పినటువంటి వాలంటీర్ జీవో కావాలా, లేకపోతే ఇందాక చెప్పిన గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి జీవోలు కావాలా, అన్నీ మీ ముందు పెడతాం. గవర్నమెంట్ ఎవిడెన్స్లు అవన్నీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు జీవోల రూపంలోనే ఉంటాయి. అందరు చూపించి అందరికి ఏది కావాలంటే అది చూపించవచ్చు. ఆర్టీఐ ఉంది కదా, మన మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, ఆర్టీఐ పెట్టారు కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నువ్వు అడుగు, ఏది కావాలంటే అది ఇస్తుంది ప్రభుత్వం. అప్పుడు నువ్వు అడగలేదు, ఇప్పుడు అడుగు, ఇస్తుంది పని. నెక్స్ట్ ముందు మన పేషీలో ఉన్న గంజాయి మొక్కను తీస్తారా లేదా? ముందు మన పేషీలో మన ఇంట్లో ఉన్న గంజాయి మొక్కను తీస్తారా లేదా? ఎందుకని లేక మనమే పెంచుతున్నావా దాన్ని? చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే గంజాయికి సంబంధించినటువంటి దొంగలు ఉండాల్సిన సెంట్రల్ జైలు